హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే దీపం పెట్టేశానండి. టైం అయితే 10 నిమిషాలు తక్కువ 7 అయింది. మా అమ్మాయిలిద్దరు ఇక్కడ ఉయ్యాలు ఊగుతున్నారు. నేనైతే వంట చేస్తున్నానండి. పప్పు గోంగూర. టైం అయితే 10 నిమిషాలు తక్కువ 7 అయ్యిందండి. మా లల్లికి స్కూల్ ఉంటుందని చెప్పేసి వంట అయితే చేసాను. సెలవని చెప్తుంది. ఇప్పుడు మెసేజ్ చూసింది. అన్ని పనులు అయిపోయేవి. లైట్నైతే వర్షం పడుతూనే ఉంది. మేమైతే ఈ ఎన్ని రోజులు మేము వీడియో ఎందుకంటే తీయలేదు, కబోర్డులు చేయించుకుంటానండి. ఈ కబోర్డులు అన్నీ చేయించుకుంటున్నాము. పని అవుతుంది. 2 రోజులు వస్తే 2 రోజులు రావటం లేదు. అతను కార్పెంటరు మొత్తం ఇవన్నీ చేయించుకుంటున్నాం. సామాన్లన్నీ వేరే దిక్కేసాము. ఇల్లంతా గజిబిజిగా ఉంది, అందుకే వీడియోస్ తీయటం లేదు. మొత్తం అంతా కలిపి వేసేసుకుంటున్నాం. కబోర్డులు డోర్లు వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇంకా 2 రోజులు పని ఉంది. టైం అయితే 10 నిమిషాలు తక్కువ 8 అయిందండి. మా పూజమ్మ అయితే రెడీ అయిపోయింది. మా లలితమ్మ అయితే రెడీ అవుతుంది. పూజిత ఇప్పుడు అర్జెంటుగా పడుకుండిపోద్ది. పడుకోబెడితే మళ్ళీ అల్లి అయితే టిఫిన్ చేస్తుంది. వర్షం అయితే అలా పడుతుంది. పెరుగన్నం ఏం తింటామని చెప్పి వీళ్ళు టిఫిన్ తెచ్చుకుంది. మీ పిల్లలు పువ్వులు పడిపోయి మా చిన్నమ్మాయి అయితే పడుకుంది. మా వారైతే రైతు బజార్కి వెళ్ళారు. నేనైతే మా వారు అదే డ్యూటీకి వెళ్ళిపోతారు. ఇప్పుడు రైతు బజార్ నుంచి వచ్చిన తర్వాత క్యారేజ్ అయితే కట్టినది. రైస్, పప్పు గోంగూర, వాటర్ వేడి నీళ్ళే తాగుతారు. అతను వేడి నీళ్ళు మరగబెట్టి బాటిల్లో వేసాను. ఈ ఉన్నదేంచి లల్లికి, నాకు, చిన్నమ్మాయికి గిన్నెలన్నీ తోమాలి టిఫిన్ చేశాక. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బొండాలు అయితే తెచ్చిందండి, ఇడ్లీని. ఇప్పుడు అల్లి నేను తినేయటమే. ఇంట్లో పనంతా అయిపోయిందండి.
గిన్నెలు తోమేసి తడిగుడ్డలు పెడితే ఇల్లు ఎంత నీట్గా ఉంటుందో. పెట్టే వరకు చిరాకుగా ఉంటుంది. రైస్, పప్పు గోంగూర మా ఇద్దరు పిల్లలకి నవ్వుకోవాలను. సింక్లో గిన్నెలన్నీ తోమేసాను, తడిగుడ్డలు పెట్టాను, నీట్గా అయిపోయింది ఇల్లంతా. మా చిన్నమ్మాయి ఇంకా పడుకొని లేగలేదు. మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు. వర్షం అయితే అలా కంటిన్యూగా పడుతూనే ఉంది. అలా కూడా వచ్చింది నీళ్ళు పెట్టేసాను. మా పెద్ద అమ్మాయి అయితే ఇక్కడ కూర్చుంది, ఫోన్ చూస్తుంది, షార్ట్ వీడియోస్. ఇదో పని సెలవైతే. ఆటలు పాటలు ఉండవు, ఎక్కడికి వెళ్దాం. టైం అయితే కరెక్ట్గా 10 అయింది. ఈ పని చేసిన అతనైతే వచ్చారు చేస్తానని, కానీ వర్షం పడుతుందని చెప్పేసి నేనే వద్దనేసాను. ఎండ కాసినప్పుడు అనుకొని మేము ఏ బయటను ఉండొచ్చు, ఇప్పుడంటే ఎక్కడికి వెళ్ళిపోతాం, ఎవరింటికి వెళ్ళిపోతాం. ఇల్లంతా చండాలం అయిపోతుంది పని చేస్తుంటారు కానీ. అందుకే వద్దని చెప్తే అతను వెళ్ళిపోయారు. మేమైతే ఇక్కడి నుంచి ఖాళీయే. మా అమ్మాయి లెగిస్తే ఆడించుకోవడం, తర్వాత భోజనం చేసి పడుకోవడమే, లేదంటే టీవీ చూసుకొని ఏవో పాటలు ఏవో చూసుకోవడం. ఇల్లంతా చండాలం అయిపోయింది మా ఇల్లు. ఈ 3 రోజులు అయితే వాళ్ళు అక్కడ ఎక్కడ ఉండేవారు. చిన్న అమ్మాయిని పట్టుకొని, పెద్ద అమ్మాయికి కూడా సెలవే కదా, అందరం కలిసి బయట ఉండేవారు. ఇంట్లో పనులు అవి ఇవి. ఇల్లంతా చెత్తగా అయిపోయింది. అప్పుడైతే చూపించలేదు, ఈసారి చూపిస్తాను పని చేసినప్పుడు. అంత అయ్యాక చూపిద్దాం. ఈ డోర్లన్నీ వేస్తే అప్పుడు బాగుంటుంది. ఇప్పుడైతే మాత్రం ఇలాగ ఉంది. మా పూజమ్మ అయితే పడుకొని లేచిపోయిందండి. ఎప్పుడు 8:15 పడుకుంది, ఇప్పుడైతే 11 అయింది, 5 నిమిషాలు తక్కువ. ఇప్పుడు లెగిచింది, మంచి నిద్ర చేసేసింది. మేమైతే చూస్తున్నాం రేఖ. బాగా పడుకుంది ఈరోజు కదా పూజీ. ఇప్పుడు మా పిల్లలిద్దరు తిని స్నాక్స్ టైం. మా చిన్న అమ్మాయి చూడండి చాక్లెట్ పట్టుకుంది, డైరీ మిల్క్. అంతే అంతే, డైరీ మిల్కే. ఏం కేక్? చాక్లెట్ కేక్. పూజమ్మా ఇటు చూడే చిట్టలే. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. టైం అయితే 6:15 అయిందండి. మేమైతే మధ్యాహ్నం పడుకుండిపోయాము, 4 అయింది లెగిసాము. తర్వాత అయితే వీడియో తీయడం మర్చిపోయాము, ఇప్పుడు తీస్తున్నాను. ఇప్పుడైతే వర్షం అయితే తగ్గిందండి. మా టీవీలో మావే షార్ట్ వీడియోలు చూసుకుంటున్నాం. కొద్ది గిన్నెలు అయితే ఉన్నాయి తోమాలే. ఇందాక గోంగూర పప్పు ఉంది, ఆ గిన్నెలు ఇంకా సర్దాలే. మళ్ళీ వంట చేసినప్పుడు వీడియో చూపిస్తానండి, అదే వీడియో తీస్తాను. టైం అయితే 10 నిమిషాలు తక్కువ 9 అయిందండి. నేనైతే
గిన్నెలు తోముతున్నాను. భోజనం అయితే అయిపోయింది. ఇందాకడది కొద్దిగా గోంగూర అన్నము ఉంది, తినేసాము. మా వారైతే సేమియా చేయమంటే చేశాను, చూపించడమే మర్చిపోయాను. చాలా రోజులు బట్టి వీడియో తీయలేదు కదా, మర్చిపోతున్నాను. వీడియో తీద్దామని గుర్తులేదు. సేమియా అయితే తనకు చేశాను. మేమైతే ఇందాకడ అన్నము కొద్దిగా గోంగూర ఉంటే తినేసాము. మరి ఇంకెందుకని గిన్నెలు తోమేస్తున్నాను. ఇప్పుడు సగం సగం తోమాను గిన్నెలు, ఇప్పుడు గుర్తు వచ్చి తీస్తున్నాను. మా వీడియోస్ మేము చూసుకుంటున్నాం మా డాడీ ఫోన్లో. తల్లి చెప్పి మా వీడియో నచ్చినట్లయితే మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.